So God's thoughts are higher than our thoughts. His ways are different than our ways. He is creator of the universe. We cannot imagine his thoughts of love and blessing towards us. We cannot even imagine it. మన చదువుకున్నాం కదా, నా తలంపులు మీ తలంపులు వంటివి కావాలి. సో అంటే దేవుడు మన జీవితాన్ని ఉద్దేశించినవి మనం కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఆయన ఎప్పుడు కూడా అద్భుత రీతిలో మన జీవితాలలో కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు. When I became full-time missionary, I left Australia. I was in the aeroplane flying to Hong Kong the first time. నేను దేవుడి కంప్లీట్గా సమర్పించుకున్నప్పుడు ఆస్ట్రేలియా నుంచి హాంకాంగ్కి వచ్చే సమయంలో ప్లేన్లో I sat next to a lady who was going to India. Every year she would go to India. ఓకే, తను మవే పక్కన ఒక ఆవిడ కూర్చుని ఉన్నారు ప్లేన్లో. ఆవిడ ఇండియా వెళ్తుంది, ప్రతి సంవత్సరం కూడా ఆమె ఇండియా వస్తుందంట. And I thought, why would she need to go to India every year? Why would she want to? I did not understand. I did not have a heart for India at that time. ఆ సమయంలో నాకు ఇండియా మీద ఏ ఉద్దేశాలు లేవు. అప్పుడు అనుకున్నాను, ఈవిడ ఎందుకు ప్రతి సంవత్సరం ఇండియా వెళ్ళే అవసరత ఏముంది అని ఆమె గురించి అనుకున్నాను. Huh? They look too much but Heavenly Father was planting seed in my heart through that lady. Person, I don't know her name, but God is planting a seed about India ministry. అయితే ఆ సమయంలో నేను నా హృదయంలో ఒక విత్తనము ఇండియా మీద నాటబడింది. ఆమెను బట్టి, ఆమె ఎవరో నాకు తెలియదు, ఆమె పేరు తెలియదు, ఏం తెలియదు, కానీ కేవలం ఆమె ఇండియా వచ్చే దాన్ని బట్టి ఆ సమయంలో దేవుడు నా హృదయంలో ఆ విషయాన్ని నాటాడు. So His ways and His thoughts are much higher than ours. సో దేవుని యొక్క ఉద్దేశాలు, తలంపులు ఖచ్చితంగా మనకంటే చాలా అతీతంగా ఎక్కువగా ఉంటాయి. We may think that our life doesn't have much happening in our life, but God's plans, He sees the future. We think we're just sitting quietly, not achieving much, but God sees that we are achieving a lot. మన జీవితంలో మనం మన గురించి ఏమనుకుంటామంటే, నేను అసలు ఏం చేయట్లేదు, ఏ విషయంలో కూడా సరిగ్గా నా జీవితంలో ముందుకు వెళ్ళట్లేదు అని మన గురించి మనం అనుకుంటాం. కానీ మన ఫ్యూచర్, భవిష్యత్తు దేవుడి చేతిలో ఉంది. ఆయన కంప్లీట్గా మన గురించి తెలుసు కాబట్టి ఆయన యొక్క ఉద్దేశాలు మన జీవితంలో సఫలపరచడానికే దేవుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. So if we can continue reading Isaiah 55, verse 9. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. 10-11 కూడా వర్షములు హిమములు ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక, భూమిని తడిపి విత్తువానికి విత్తనములు, భుజించువానికి ఆహారమును కలుగుటమే, అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక, అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయును. So my word that goes out from my mouth, the Lord says His word that goes out will not return empty, and that He will accomplish the desire for which He purposes. 10-11 దేవుని నోటి నుంచి వచ్చే మాట మరలా ఆయన ఎదురుకు వెళ్ళదంట. ఏదైతే ఆయన మన విషయంలో ఏదైతే ఉద్దేశాలు కలిగి ఉంటారో, ఏ వచనమైతే పలుకుతారో దానిని నెరవేర్చడానికి ఆయన ఇష్టపడతాడు. తిరిగి అది మరలా ఆయన ఎదురుకు వెళ్ళదు. So 2002, Spurgeon son, he went to South Africa, maybe not for the purpose of ministry, maybe for some purpose, personal purpose, and yet God gave you heart to, yeah. You go for one purpose, and the Lord changes the purpose to fasting and prayer and starting to sing ministry. 2002వ సంవత్సరంలో మరి పాస్టర్ గారు సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు ఆయన వేరే ఉద్దేశంతో వెళ్ళారు, మినిస్ట్రీ స్టార్ట్ చేయాలని. కానీ అలా ఏమి కాకుండా తనకు ఆ టైంలో మేబీ ఆలోచన ఉండి ఉండకపోవచ్చు. తన పర్సనల్ విషయాల గురించి సౌత్
along and is introduced. హాంకాంగ్లో మేము మొట్టమొదటిసారిగా ఇద్దరం కలిసినప్పుడు ఆ సమయంలో ఇజ్రాయెల్ దేశానికి హాంకాంగ్ నుంచి కొంత సపోర్ట్ వెళ్తుంటుంది. అప్పుడు ఫస్ట్ టైం మేము ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా తనతో నాకు పరిచయం ఎక్కువైంది. Spurgeon's excited to come and see how we are blessing Israel. సో ఇజ్రాయెల్ దేశాన్ని హాంకాంగ్ ప్రజలు ఏ విధంగా ఇజ్రాయెల్ దేశాన్ని సపోర్ట్ చేస్తున్నారు, మరి వాళ్ళు ఏం పంపిస్తున్నారు మనకు నాకు ఐడియా లేదు. సంథింగ్ దట్ సెండింగ్ వాళ్ళు పంపిస్తున్నారు. దాన్ని బట్టి మాస్టర్ గారు చాలా అప్పుడు ఆశ్చర్యపోయారు. ఆయన చాలా దాన్ని బట్టి సంతోషించారు. Actually, we're loading a container with household furniture for people coming to Israel that are Jews returning to Israel, but they have nothing. They arrive with a suitcase and they're coming to Israel to live, and they are in need of household furniture. Hong Kong had so much household furniture in the place. We're blessing Israel with our abundance. ఆ సమయంలో ఏమైందంటే ఇజ్రాయెల్ దేశంలో ప్రజలు ఇజ్రాయెల్ దేశం యూదులకు సంబంధించింది. యూదులంతా వేరే వేరే దేశాలకు చెందిపోయి ఉన్నారు కదా. అయితే చాలా మంది తిరిగి వాళ్ళ సొంత దేశానికి వస్తున్నారు. మళ్ళా వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ లేవు, సూట్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి బతకడానికి కావాల్సిన సామాన్లు అనేవి లేవు. సో వీళ్ళకి సపోర్ట్ చేయడానికి హాంకాంగ్లో ఉన్న మిషనరీ ఒక సంస్థ. హాంకాంగ్ చాలా సంపన్నమైన దేశం. అందులో వాళ్ళు ఏంటంటే కొద్ది రోజులకి దాన్ని సెకండ్ హ్యాండ్
he met me when I went to visit Sister Susanna, and he shared to me, Dr. Jalak, Manchi doctor, faithful, hardworking, responsible. I can trust him fully. If he is in the hospital, I can rest. He's able to take full responsibility for hospital. And so that is great praise from great doctor. నేను మిస్ హాస్పిటల్ ఎక్కడైతే పాస్టర్ గారు వర్క్ చేస్తున్నారో మిస్ హాస్పిటల్ మన వచ్చినప్పుడు విజిట్ చేశాను అక్కడ. ఎందుకంటే సిస్టర్ సుజానా ఉన్నారు కాబట్టి ఆ సమయంలో వాళ్ళ బాస్ మిస్ హాస్పిటల్ ఓనర్ అని ఆయన పాస్టర్ గారి గురించి సాక్ష్యం చెప్తున్నారట. ఏమనంటే తను చాలా హార్డ్ వర్కింగ్ డాక్టర్. తను కనుక డ్యూటీలో ఉంటే నేను హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు, నాకేమీ బాధ ఉండదు, ఏం జరుగుతుంది ఏమవుతుంది అన్నది టెన్షన్ ఉండదు, అంత రెస్పాన్సిబుల్గా తను వర్క్ చేస్తారు, హార్డ్ వర్కింగ్ డాక్టర్ అని ఆయన గురించి మంచి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. Hallelujah. Hallelujah. We give thanks to God for that good report. సో మనము ఆ విషయంలో దేవుడికి ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లించాలి. మన జీవితంలో ఏది జరిగినా కూడా అఫ్కోర్స్ ఎవరి లైఫ్లోనైనా మన జీవితంలో ఏదైనా ఒక వ్యక్తి దాన్ని సాక్షి రూపంలో చెప్పాడంటే ఆ గ్లోరీ అంతా దేవుడికి You are all part of that good testimony because of your prayer and your encouragement and your love for Spurgeon Garrett. Spurgeon Bubble. మీ అందరూ కూడా మరి తన గురించి చేస్తున్న ప్రార్థనను బట్టే మరి తనని దేవుడు ఆ విధంగా నిలబెట్టడం మనం అందుకే ఇందాక చెప్పినట్టుగా ఒక వ్యక్తి ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ప్రార్థన సపోర్ట్ అన్నది ఉండాలి. కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ సపోర్ట్ ఉండాలి. And I also one word I want to share quickly. Just some season in our life, it's like we're the disciples in the boat. Jesus is sleeping in our boat, and there's big storms going on, and everything seems to be going wrong. But Jesus is still with us. His presence is there, even though we have many challenges, like needing to move from this church, for example. సో కొన్నిసార్లు మన జీవితంలో కొంత సీజన్స్ అంటే కొంచెం కష్టమైన పరిస్థితులు లాగా అనిపిస్తాయి మనకి. ఈవెన్ మన దగ్గర దేవుడు ఉన్నప్పటికీ ఆయన ప్రజెన్స్ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఆ యొక్క కష్ట పరిస్థితిని తట్టుకోవడానికి కష్టం అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ వాళ్ళ శిష్యులందరూ కూడా బోట్లో ఉంటారు, యేసుప్రభు నిద్రపోతుంటారు. కానీ పెద్ద తుఫాను వచ్చినప్పుడు వాళ్ళు భయపడిపోతారు. యేసుప్రభు వాళ్ళతో ఉన్న సంగతే మర్చిపోతారు. ఆయన నిద్రపోతున్నాడని అనుకుంటారు, కానీ ఆయన మనతో ఉంటే పర్వాలేదు అన్న ఆ ధైర్యాన్ని వాళ్ళు కోల్పోతారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా వచ్చే పరిస్థితులను బట్టి ఆ ధైర్యం కోల్పోవచ్చు. కానీ అలా కాదు, దేవుడి యొక్క సన్నిధి ఆయన ప్రజెన్స్ మనతో. And so, as Jesus wanted those disciples to have faith to overcome the storm, He's also challenging us to rise up our faith, to see that He has good plans and purposes, and to overcome the storm. సో మన ఆ సమయంలో మరి దేవుడు విశ్వాసం గురించి శిష్యులతో చెప్పినట్టుగా మన జీవితాల్లో కూడా విశ్వాసాన్ని ఇంకా మనము పెంపొందించుకోవడానికి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడే మన ఫెయిత్ ఇంకా బలపడుతుంది, విశ్వాసం ఇంకా బలపడుతుంది. దానిని మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. Each of you have overcome many storms in your life through faith. సో మీ అందరూ కూడా చాలామంది మీ జీవితాల్లో జరిగిన వచ్చిన కష్ట పరిస్థితులను బట్టి అననుకూల పరిస్థితులను బట్టి మీ అందరికి బాగా బలంగా దేవుడు తయారై ఉంటారు. I'm challenging, stir up more faith in Jesus, in what He has for you personally in your life. సో మనకు వచ్చే కష్ట పరిస్థితులే మనల్ని దేవుడి వైపు ఇంకా నడిపిస్తాయి, ఆయన ఇంకా బలపడేటట్టు చేస్తాయి. I remember Spurgeon's son was in a boat going to Macau from Hong Kong, and the boat was about to capsize, and he got up and rebuked the winds and the waves, and the storm stopped. They safely got to port. సో ఒకసారి హాంకాంగ్లో బోట్లో వెళ్తున్నారంట వీళ్ళందరూ. వెళ్తున్నప్పుడు సడన్గా మనకి తుఫాన్ లాంటిది సంభవించింది.
That is you're talking about mine? Yeah, yours. That's Yeah. me. Yeah. That's me. I'm going. He's in the boat. ఓకే. సో మాస్టర్ గారు అక్కడ ఆయన బోట్లో వెళ్తున్నారంట. అప్పుడు మేబీ ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఉండొచ్చు. మమ్మీ లేదు. Mommy sent it. Mommy sent me to different small country nearby by boat. సో పక్కన ఉన్న చిన్న దేశానికి వెళ్ళడానికి మమ్మీ పంపించారు. ఆ బోట్లో వెళ్తున్నప్పుడు తుఫాను వచ్చింది. అప్పుడు తిను యేసు ప్రభు లాగా ఫెయిత్ను ఆపరేట్ చేశారు. లేచి ఆ తుఫాను దండించినప్పుడు అది ఆగిపోయింది. And another boat at the same time actually capsized in that same storm. ఓ, ఇంకొక బోట్ అయితే అదే అక్కడ ఉన్న బోట్లు వెళ్తుంటాయి కదా, అందులో ఇంకొక బోట్ అయితే అది తలకిందులైపోయింది. సో ఇది మునిగిపోయింది. బికాజ్ అందులో మరి ఫెయిత్ ఆపరేట్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ప్రార్థన చేసేవాళ్ళు లేరు. కానీ తిను ప్రయాణం చేస్తున్న బోట్ మాత్రం తన యొక్క ప్రార్థనను బట్టి సేఫ్గా So, miracle. Hallelujah. Hallelujah. God does miracles when we pray in faith. Praise the Lord. Yeah. మనం విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అద్భుతమైతే చేస్తాడు. So don't worry, don't let your heart be troubled for any challenging situation, even moving out of the church, doing online church. Look forward and enjoy what God is going to be doing in this next season. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము చర్చ్ మూవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కార్యం చేయాలి. అయితే మనకు పరిస్థితులు ఈ సమయంలో అనుకూలంగా లేకపోవచ్చు. అయినప్పటికీ మనము ఫెయిత్ తోటి ప్రార్థన చేస్తూ కొద్ది కాలము ఆన్లైన్ సర్వీస్ చేసుకుంటూ ఉంటే దేవుడు తప్పకుండా ద్వారాలు తెరుస్తారు. హల్లెలూయా. Hallelujah. You know, during COVID, we were in lockdown, and we learned how to do online things. For me now, a blessing. I can work from home 2 days a week. I only have to go to the office 3 days a week, and the other 2 I can work from home. That's a blessing from COVID season. So, because we learned how to do online, we have the blessing of being able to continue your church, even though maybe you don't have a hall. How good is God to give us such amazing blessings? సో కోవిడ్ సమయంలో మనందరం కూడా ఆన్లైన్ సర్వీస్ ఎలా ఉంటుందో నేర్చుకున్నాము. మనకు తెలుసు ఆన్లైన్ సర్వీసెస్ ఎలా ఉంటాయో. సో ఆ సమయంలో మమ్మీ కూడా వర్క్కి ఓన్లీ 2 days వెళ్తే సరిపోయేదట. మిగిలిన రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు. సో హ్యాపీగా స్మూత్గా ఉండింది. మొన్న అంటున్నారు మమ్మీ మళ్ళీ ఒకసారి కోవిడ్ వస్తే God, let me say, no. Oh, do you have anything to do? We're not watching You that. remember both of us, we had struggled to drop you Yeah. to Jivada. Yeah, oh, thank you so much. So, oh, wow. Challenging season. Tervata, Chala blessing. So that's my point. We Yes. go through a challenging season. Afterwards, God gives us so much blessing. మనం ఎప్పుడైతే కష్టమైన పరిస్థితుల నుంచి వెళ్తామో ఆ తర్వాత తప్పకుండా దేవుని చేత అధికంగా ఆశీర్వదించబడతాం. Hallelujah. That's my point. So, for everybody's challenging situation, God has wonderful blessings coming. మీ జీవితాల్లో కనుక ఆ కష్టమైన పరిస్థితులు ఉన్నట్లయితే మీరు భయపడవలసిన పని లేదు. విశ్వాసంతో ప్రార్థన ద్వారా మనం ముందుకు వెళ్ళినప్పుడు అధికమైన ఆశీర్వాదాలు మన జీవితంలో మనం చూస్తాం. I'm very thankful that the Heavenly Father gave me a wonderful spiritual son who's doing so much ministry, more than we know. He doesn't share everything, but he's doing so much ministry, and you are sharing in the blessings of his ministry by supporting Usha and Spoken and their ministry. Thank you so much. Bless you. నాకు మరి స్పెషల్ స్పిరిచువల్ సన్ లేకపోతే నాకు సన్గా ఉండడానికి బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే తను జీవితంలో చాలా మినిస్ట్రీ మీకు అన్ని విషయాలు ఆయన షేర్ చేయకపోవచ్చేమో కానీ చాలా విషయాలుగా ఆయన పని చేస్తున్నారు. మనుషులకు సహాయం చేయడం కానీ వాట్ ఎవర్ చాలా గొప్ప మినిస్ట్రీ తను చేస్తున్నారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. So I just want to finish with Isaiah 55:12. You will go out in joy and be led forth in peace. The mountains and the hills will burst into song before you, and all the trees of the field will clap their hands. So your coming and your going will be blessed. సో యెషయా గ్రంథము 55:12 వచ్చినప్పుడు మీరు సంతోషంగా బయలువెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోకూడదు. మీ ఎదుట పర్వతములను మెట్టలను
మేము ఒక మంచి